మా గురువు గారు. మరి ఈ పిల్లలకే కాదు, నేను ఈ పిల్లలంత వయసు ఉన్నప్పటి నుంచి నన్ను ఆయనతో తిప్పుకుంటూ నాతో పాటు 10 మందిని కలుపుకుంటూ 2005 సంవత్సరం హరే శ్రీనివాస తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దాస సాహిత్య ప్రాజెక్టు వారిచే ఈ కోలాటం అనేది మేము నేర్చుకోవడం జరిగింది. ఆ రోజున కోలాటం అంటే ఇంత తేలికగా ఉండేది కాదు. ఏమైనా సరే మన ఊర్లో తిరుమల నుంచి ఒక గుర్తింపు అనేది పొందాలి అని ఎంతో తపన పడి మా అందరినీ కూడా కూడబెట్టుకుని చేరదీసి మా అందరికీ కూడా విద్యాదానం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అభిరామంగా ఎప్పుడూ కూడా ఆయనకున్నటువంటి ఒడిదుడుకులు పనులనేవి పక్కన పెట్టి మొదట దైవ కార్యక్రమం అనేది మనం సాగుతూ మనతో పాటు నడిపిస్తూ మన తర్వాత కూడా నడవాలి, ఈ సంప్రదాయం వర్తిల్లాలి, ఈ సంప్రదాయం కోసం మనం ఎంతవరకైనా సరే కృషి చేయాలి అని తన వంతు సహాయ సహకారంగా మరి 2006 నుంచి అనేక రకాలైనటువంటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కోలాటం తరపున మా గురువుగారు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నాటక రంగం తెలుగుచర్ల ఇంతవరకు మా చిన్నప్పుడు ఎవరైనా వేస్తే బయట నుంచి ఎవరో వచ్చి వేస్తే చూసేవాళ్ళం. కానీ 2018లో ఆ నాటకం ఏదో మనమే వేసి మన ఊర్లో మనం అంటే గుర్తింపు తెచ్చుకోవాలి, మనం కూడా కళాకారులమే కదా, బయట నుండి అనేది ఎందుకు, మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు తట్టుకొని డబ్బు పరంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఈ పనులు అనేది ఆగకుండా చేస్తూ కృషి చేశారు. ఆ కృషిలో భాగంగా ముఖ్యంగా మన బాసంశెట్టి సూర్యారావు గారు, రామారావు గారు, మా తాత ఘటోత్కచుడు, ఆయన తర్వాత మా గురువు గారు అయినటువంటి బాసంశెట్టి రాంబాబు గారు ఈ కళని పోషిస్తూ దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ శ్రీనివాసుడు ఆ తీసుకెళ్లేటువంటి శక్తిని, ఆ యొక్క సావకాశాన్ని మా గురువుగారు అయినటువంటి రాంబాబు గారికి ఇవ్వాలని ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో, ఎందుకంటే మీరందరూ ఉంటేనే మేము ఎంత చేసినా, ఎప్పుడైనా ఒకటే విషయం మా గురువుగారు చెప్పేది, మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, మన దగ్గర ఎంత సంపద ఉన్నా మనం అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. చెప్పేవాడు ఎంత చెప్పినా వినేవాడు లేకపోతే చెప్పేవాడికి విలువ ఉండదని చెప్పేసి మా అందరినీ కూడా కూర్చోబెట్టి చక్కగా ఆయన వద్దుగా ఈ జ్ఞానం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ ఒక్క భజన కళారంగమే కాదు, స్వామి మాలనప్పుడు కానీ, భవానీల భజనప్పుడు కానీ, ఏదైనా తాళాల భజనప్పుడు కానీ మేము లేదా బయట టూర్లకు వెళ్ళాలన్నా ఆయన వంతు సహాయ సహకారాలు లేకుండా మేము ఏది చేయం. ఈ గ్రామంలో ఏదేమైనప్పటికీ ఈయన ఈ సంప్రదాయానికి, హిందూ ధర్మానికి కట్టుబడి దీనికి ఎంతైనా సరే తన వంతుగా కృషి చేస్తానంటూ మరి తర్వాత వచ్చే వారికి కూడా చేయూతనిచ్చి ఈ రంగాన్ని ఇంకా ఇలాగే ఆయన ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ పిల్లల తరపున చిరు సత్కారం చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఒక్క 10 నిమిషాలు ఓపికగా కూర్చుని మా గురువు గారికి అభినందనలు తెలియజేస్తారని కోరుచున్నాం. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. ధన్యవాదాలు.